ఆంధ్రప్రదేశ్ స్థాయి కబడ్డీ క్రీడలకు ఇచ్చేస్తున్న క్రీడాకారులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. కబడ్డీ అనేది ప్రాచీన క్రీడ, గ్రామీణ క్రీడ. ఏదైతే ఈ నూతన గేమ్స్ ఏదైతే క్రికెట్ దాంట్లో ఈ కబడ్డీ అనేది మరుగుపడిపోతుంది. ఈ యొక్క మరుగుపడిపోతున్న క్రీడని, ఆ ప్రాచీన క్రీడని ప్రోత్సహిస్తూ ఈ యొక్క 2 రాష్ట్రాల స్థాయి కబడ్డీ టోర్నమెంట్ ఏర్పాటు చేసిన ఈ యొక్క నిర్వాహకులకు నాకు ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ 3 రోజుల్లో ఏదైతే టీమ్స్ వస్తున్నాయో ఈ క్రీడలో గెలిపోవడం వల్ల సహజం. ఓడిన టీము దాన్ని స్పోర్టివ్ తీసుకొని నెక్స్ట్ భవిష్యత్తు జరగబోయే క్రీడల్లో గెలుపొందని ప్రయత్నించాలి. అదేవిధంగా గెలిచిన టీములు మరిన్ని టోర్నమెంట్ పాల్గొని విజయాలు సాధించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ యొక్క ఏదైతే నిర్వాహకులు ఎంతో ఉత్సాహంతో ఈ యొక్క క్రీడల నిర్వహణలో ఎండింగ్ రోజు కూడా ఇదే స్పీడ్తో, స్పోర్ట్స్ స్పీడ్తో ఈ యొక్క క్రీడలో పాల్గొని చేసి ఈ క్రీడల్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం చేసిన స్థానిక ప్రజాప్రతినిధులకు, అదేవిధంగా మీడియా మిత్రులకు, క్రీడాకారులకు మరి ఒకసారి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.